వెల్కమ్ టు మై ఛానల్ ఇన్వెస్ట్మెంట్ మంత్ర. సంపద విజయంలో ఇది 12వ వీడియో. ఈ వీడియోలో నిమిషాల సిద్ధాంతాన్ని ఉపయోగించి రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలను ఆదాయాన్ని పెంచుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించే వాళ్ళు ఈ వీడియోను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మినిట్స్ ప్రిన్సిపల్ను ఉపయోగించడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు వారి యొక్క అమ్మకాలతో పాటు ఆదాయాన్ని కూడా డబుల్ చేసుకోవడానికి అవకాశాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఈ నిమిషాల సిద్ధాంతం ద్వారా అంటే ఒక అమ్మకందారుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కస్టమర్తో ముఖాముఖి కేటాయించే సమయాన్ని ఎక్కువగా కనుక పెంచుకున్నట్లయితే తద్వారా ఆదాయం పెరిగి తద్వారా అమ్మకాలు పెరుగుతాయని ఈ సిద్ధాంతం తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ మినిట్ ప్రిన్సిపల్ను ఏ విధంగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ నిమిషాల సిద్ధాంతాన్ని అంటే ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో అమ్మకందారులు తన యొక్క ఏదైతే కస్టమర్స్కు కేటాయించేటువంటి సమయం ఉందో ఆ సమయాన్ని క్రమక్రమంగా 10% కనుక పెంచుకుంటూ పోయినట్లయితే ఒక 10 రోజుల అనంతరం ఒక 1 వీక్ లేదా 10 రోజులలో 90 నిమిషాల సమయం కలిసి రావడం జరుగుతుంది. అంటే సగటున అనేక అధ్యయనాల ప్రకారం 1928 నుండి ఒక కస్టమర్తో అమ్మకందారుడు ఫేస్ టు ఫేస్ ముఖాముఖి సమయాన్ని ఎంత కేటాయిస్తాడు అనేది అధ్యయనం చేస్తే కేవలం 90 నిమిషాలు మాత్రమే ఒక రోజులో ఈ అమ్మకందారులు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇతర విక్రయ రంగంలో ఎందులో ఉన్నా కూడా 90 నిమిషాలు మాత్రమే కేటాయించడం జరుగుతుంది అని ఆ అధ్యయనాల ప్రకారం తెలవడం జరిగింది. అంటే రోజుకు ఒక 10% చొప్పున ఈ ఫేస్ టు ఫేస్ సమయాన్ని కనుక పెంచుకుంటూ పోవడానికి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఒక 10 డేస్ లేదా 1 వీక్లో 90 నిమిషాలు అదనంగా కలిసి రావడం జరుగుతుంది. అంటే ఒక వారంలో ఒక రోజు అదనంగా కలిసి రావడం జరుగుతుంది. కాబట్టి తద్వారా అమ్మకందారుని యొక్క అమ్మకాలు పెరుగుతాయి, తద్వారా ఆదాయం పెరగడం జరుగుతుంది. అంటే సగటున కనుక తీసుకున్నట్లయితే ఈ 90 నిమిషాల సమయం కాకుండా మిగతా రోజంతా కూడా ప్రాస్పెక్టింగ్ వినియోగదారులను అంటే కస్టమర్స్లను కనుగొనడానికి మిగతా సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఏదైనా ఫేస్ టు ఫేస్ ద్వారా మాత్రమే అమ్మకాలు పెరగడం జరుగుతుంది. కాబట్టి కస్టమర్తో ఫేస్ టు ఫేస్ ఎంత సమయాన్ని అయితే కేటాయించిందో దాన్ని అమ్మకాలకు సంబంధించినటువంటి సమయంగా మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫేస్ టు ఫేస్ సమయాన్ని పెంచుకోవడం ద్వారా ఈనాడు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు లేదా ఇతర విక్రయ రంగంలో ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విక్రయదారులను కనుక పరిశీలించినట్లయితే వాళ్ళు ఫేస్ టు ఫేస్ సమయాన్ని పెంచుకొని ఈ నిమిషాల సిద్ధాంతాన్ని అమలు చేయడం ద్వారా అంటే సమయాన్ని రోజుకు క్రమక్రమంగా పెంచుకుంటూ పోవడం ద్వారా వాళ్ళు అమ్మకాలను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ నిమిషాల సిద్ధాంతాన్ని అమలు చేసినట్లయితే మీ యొక్క అమ్మకాలు పెరిగి మీ యొక్క ఆదాయం పెరగడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఈ నిమిషాల సిద్ధాంతాన్ని అమలు చేసి మీ అమ్మకాలను పెంచుకొని ఆదాయాన్ని పెంచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ టు ఆల్.